నమస్తే అండి. ఈ రోజు మనం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం నారాగూడెం గ్రామంలో ఉన్నామండి. రైతు వచ్చి శోభమ్మ దగ్గర ఉన్నాము. మనకి ఈ రోజు చూస్తున్నారు కదా, ఇక్కడ మిరప తోట వేసినాడు, సాగు చేస్తున్నాడు. మొత్తం 5 ఎకరాల మిరప తోటకు పిస్ట్ కంట్రోల్ కోసము ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇది ఒకసారి అడిగి తెలుసుకుందామండి. ఎందుకంటే విపరీతమైన స్ప్రెడ్, ఎక్కువ స్ప్రేలు కొడుతున్నారండి. దాన్ని తగ్గించుకొని ఇలాంటి సోలార్ ప్యానెల్ ఏ విధమైన పెట్టుకోవచ్చు, దానివల్ల మిరప తోటకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభన. ఎన్ని ఎకరాలకు ఎన్ని పెడతారండి? ఇది 2 ఎకరాల 2 ఎకరాల కొట్టి. మీరు 5 ఎకరాలకు ఎన్ని పెట్టారన్నా? 5 ఎకరాలకు 3 పెట్టాం. 3 పెట్టారా? కంట్రోల్ అవుతున్నాయన్నా? కంట్రోల్ అవుతుంది. తెలిసిపోతుంది. వైట్ ఫ్లై పడుతుంది. ఓన్లీ తెల్లదోమ పడుతుందా? అన్ని పడతాయి? తెల్లదోమ పడుతుంది. తెల్లదోమ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వైరస్ ఎక్కువ తెల్లదోమకే వస్తుంది. తెల్లదోమ పడుతుంది. ఎప్పుడు అంటే ఇది సోలార్ దాని అంతా అదే చార్జ్ అయితే ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ 11-11:30 బంద్ అయిపోతుంది. అదే బంద్ అవుతుందా? అదే ఓపెన్ అవుతుంది, అదే బంద్ అవుతుంది. ఓకే. మీరు ఎట్లా దీంట్లో ఏం పోసుకుంటారు? ఓన్లీ వాటర్. కెమికల్ ఏమైనా కలుపుతారు? వాటర్ ఏం కలపం. చేంజ్ చేసుకుంటాం. ప్రతి డైలీ మార్నింగ్ వచ్చి 2 డేస్ కి 1 డే, 2 డేస్ కోసారి 1 డేస్ కోసారి మార్చుకుంటారు. మళ్ళీ కొత్త వాటర్ నింపుకొని మళ్ళీ నింపుకుంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయి 5 ఎకరాల పేరు మీద? మొత్తం 3 ఉన్నాయి. మొత్తం 5 ఎకరాలు ఉంది. బిట్టు చూస్తే మొత్తం 3 ఉన్నాయా? 3 ఉన్నాయి. ఓకే. 3 ఇట్లకు 5 ఎకరాలకు 3 పెట్టినారు. ఓకే. దీని వల్ల అయితే తెల్లదోమ కొన్ని కంట్రోల్ అవుతున్నాయి, పెస్ట్ కంట్రోల్ అయితే. ఓకే అండి, బాగుంది. ఒకసారి చూడండి రైతులు. ఒకసారి ఇది 2 ఎకరాలకు 1 ప్యానెల్ అంట. ఇది వచ్చేసి మనకు 2 ఎకరాలకు ఒకటి పెట్టుకోలేక 5 ఎకరాలకు 3 పెట్టుకున్నంట. దీనివల్ల తెల్లదోమ ఎక్కువ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ కొన్ని పెస్టులు కూడా నైట్ పూటనే పడతాయి కదా, మార్నింగ్ వచ్చి బంద్ చేసుకోవాలి. బంద్ చేసేది అదే బంద్ అవుతుంది మళ్ళీ. ఇల్లు లైట్ వెళ్తుందా? లైట్. ఓకే. ఇందులో లైట్ వెలిగి ఇందులో పడతాయి. దీనికోసం వస్తుంది. వాటర్ లో పడి. ఓకే, బాగుంది.